చేసుకుందామండి. కొద్ది నిమిషములు తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మనం చేస్తున్నాను. మా స్తుతులకు పాత్రుడవైన మా తండ్రి, దేవా, యుదే కాలమందు మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, పేదలను కనికరిస్తున్నాడు, పేదలను ఆదరిస్తున్నాడు, విధవరాండకు సహాయం చేయుచున్నాడు, ఆ అనాథులైన బిడ్డలకు ఎంతో మేలులు చేయుచున్నాడు. కనుక అతని మా రాజుగా ఉన్న జగన్ గారిని దీవించు, స్వస్థత దీర్ఘాయుష్యాన్ని గ్రహించు, ఈ రాష్ట్రాన్ని మెచ్చితానుసారిగేలుటకు సహాయం చేయండి. అలాగే మా దేశము ప్రధాని ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కోత విస్తారముగా ఉంది, పనివారు కొంచెం మంది అన్నావు కనుక ప్రభువా, పనివారుని పంపండి, నమ్మకమైన పనివారిని పంపండి. ఆత్మల రక్షణ కొరకైన భారం కలిగిన సేవకులను మీరు లేవనెత్తండి. నీ ఆత్మను అభిషేకించండి ప్రభువా. విస్తారమైన సువార్త సేవలో వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నా. ఆయన దుర్దినములో ఉన్నాము. సంఘం విషయం పట్టించుకోకుండా అబద్ధ బోధకులు ఎంతోమంది ఉన్నారు, చెరుపుతున్నారు ప్రభా సంఘాలను, మరి అవిశ్వాసులను. నువ్వే నిన్ను నమ్మిన వారిని కాపాడు దేవా. నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇచ్చిన మంచి అవకాశాన్ని పుట్టిన చెల్లిస్తున్నాను. మరొకసారి దేవా, నీ మాట మీద మేము ఆశ పెట్టుకొని ఉదయ కాలం ముందు నామంలో ఇక్కడ కూడి ఉన్నాము. నీ మాటలు నీ దాసం ద్వారా ఇవ్వండి, నాతో మాట్లాడండి, చేయని వారందరితో మాట్లాడి అందరికీ కూడా విశ్వాసములో అభివృద్ధి కలిగించమని మా ప్రభువును మా రక్షకుడనే సుప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తిరిగి మనందరము క్వైర్ వారితో కలిసి బంగారు గంటల పుస్తకం నుంచి 22వ కీర్తన, రారాజు యేసు రాజ్య పౌరులం పోరాటమందు విజయ వీరులం అనే కీర్తన పాడదాం. ఆ తర్వాత బంగారు గంటల పుస్తకం నుంచి 20వ కీర్తన, అదిగో అదిగో యజమానుని రాక అనే కీర్తన. ఈ 2 కీర్తనలో క్వైర్ వారు నడిపించవలసిందిగా కోరుచున్నాం. రాజు యేసు రాజ్య పౌరులం పోరాటమందు విజయ వీరులం, పారిపోవ సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు. రాజు యేసు రాజ్య పౌరులం పోరాటమందు విజయ వీరులం, పారిపోవ సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు. ఆజ్ఞలకు దూరమైపోతివి, అంధకార లోయలో పడితివి. ఆజ్ఞలకు దూరమైపోతివి, అంధకార లోయలో పడితివి. ఎండిపోయి ఎముకలై అండలేని బ్రతుకులై, ఎండిపోయి ఎముకలై అండలేని బ్రతుకులై వేచి ఉంటివి యేసు జీవదాతకై. వేచి ఉంటివి యేసు జీవదాతకై, వేచి ఉంటివి యేసు జీవదాతకై, జీవదాతకై. నా రాజు యేసు రాజ్య పౌరులం. బంగారు గంటల పాటల పుస్తకంలో నుండి 20వ కీర్తన, అదిగో అదిగో యజమానుని రాక. 20 బంగారు గంటలు. అదిగో అదిగో
అదిగో అదిగో యజమానుని రాక. వింతగా ఆకులు తొడిగినదేమి, వెదకిన కాయలు కనబడవేమి. వింతగా ఆకులు తొడిగినదేమి, వెదకిన కాయలు కనబడవేమి. పూతయు లేదు, పరిమళము లేదు, పూతయు లేదు, పరిమళము లేదు. ఈ తరువెందుకు ఈ వనములందు, ఈ తరువెందుకు ఈ వనములందు. అదిగో అదిగో యజమానుని రాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని అనుగ్రహించితివి. వారు నా వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను నీ వారికి ఇచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నావనియు నీ వలననే కలిగినవన్నీ వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. కడవరి వర్షము మా సంఘములో కురిపించు యేసు ప్రభు అనే కీర్తన క్వైర్ వారు అనుసరిస్తూ ఈ కీర్తన పాడుకుందాం. కడవరి వర్షము శుద్ధాత్మా భారముతో పంపించుము నీ సేవకులం. శుద్ధాత్మా భారముతో పంపించుము నీ సేవకులం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ కడవరి వర్షము మా సంగములో కురిపించు యేసు ప్రభు కడవరి వర్షము మా కుటుంబములో కురిపించు యేసు ప్రభు కడవరి వర్షము నా హృదయములో కురిపించు యేసు ప్రభు కడవరి వర్షము క్వైర్ వారు బాగా పాడారు పాటలు, అన్ని పాటలు చక్కగా. మేమందరినీ దీవించును గాక. పరిశుద్ధ బైబిలు గ్రంథములోంచి కొన్ని మాటలు చదువుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనము 1, 2, 3వ వరుస. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లులా అని చదువుకున్నట్లు అనకూడదు, నటులా సర్వ శరీరుల మీదను ఆయనకు యేసు ప్రభువునకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీదను ఆయన కనుక యేసు ప్రభువునకు అధికారము ఇచ్చితివి. రెండోది యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనములో 5, 21, 22 తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. తనకి ఇష్టలుగా ఉండాలి, వాళ్ళని బ్రతికిస్తాడు, అందరినీ కాదు. ఆయనకి ఇష్టలు అంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా ప్రభువుకి ఇష్టలై ఉంటాడు సాధ్యము. ఎంత బాగుంది. తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని ఘనపరచునట్టులుగా అందరును, అది అక్షరం మాట గమనించాలి, అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సర్వాధికారం కుమారునికి అప్పగించినాడు. 3వ వాక్యముగా మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి 28వ అధ్యాయం 18వ వచనము, 28, 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు 11 మంది శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ, ఆల్ పవర్ ఈస్ గివెన్ టు మీ.
ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరము తలల వంచుదాము. ప్రభువు మనతో మాట్లాడతాడు. ప్రభువు మాట్లాడమని మనం అడగాల. ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అని. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ మాటలు వినవలెనని మేము ఆశపడుచున్నాము తండ్రి. మీ మాటలు ఆత్మ జీవము. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏ మాత్రము గతించవు. అతి శాశ్వతమైన సజీవమైన వాక్కులు వినగలిగిన చెవులు దయచేయండి. మీ పక్షముగా నిలిచిన ఈ బలహీనమైన బంక మట్టి పాత్రనైన నన్ను, మీ కుమారుని కలువరి శిలువ రక్తధారలలో శుద్ధీకరించి వాక్శక్తి ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి మీ పరలోక సింహాసనము నుండి మమ్ములను దర్శించండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ సత్యములను వివరించుమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మికిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రేమగల ఘనమైన నామములో మీకు శుభములో తెలియజేస్తున్నాను. ఈ దినము మన వాక్యాంశము క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే సర్వాధికారి. ద అథారిటీ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది. నాకు చాలా ప్రియమైన పాటల్లో ఇదొకటి. మా మాస్టర్ గారు రాశాడు. మా మాస్టర్ గారు రావు రత్న మాస్టర్ గారు ఆయన రాశాడు కీర్తన. ఆయన నాకు చిన్నప్పుడు ఫస్ట్ ఫార్మ్లో లెక్కల మాస్టర్. ఆయన లెక్కల మాస్టర్ రావు రత్న మాస్టర్ గారు చాలా బాగా రాస్తాడు కీర్తనలో. నేను అన్నీ పాడను. మొదటి చరణము, చివరి చరణం, పల్లవి, మొదటి చరణం, చివరి చరణం మాటలు పాడతాను. మీరు వినండి, మనసులో పాడుకోండి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీలువధారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తిను సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమంబు వీడే కానా, క్రీస్తే సర్వాధికారి. చివరి చరణం. ఈ నామమునకు మించు నామంబులేదటంచు, యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడు కానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి,
క్రీస్తే ఆ శిలువధారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ శిలువధారి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకముడికి వచ్చాడంటే మొదటి వచనములో నేను చదివినాను. యోహాను 17లో ప్రభు ప్రార్థన ఇది. పండితుల అభిప్రాయం ఏంటంటే గెత్సెమనెలో యేసు ప్రభు, గెత్సెమనే వనములో యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థనది. గెత్సెమనే తోటలో యోహాను భక్తుడు అంతా వింటున్నాడు. మెమరీ, ఆయన మెమరీ, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. యాజ్ ఇట్ ఈజ్గా అది ముద్రపడిపోతాయి మనస్సులో. గొప్ప జ్ఞాపక శక్తి కలిగిన వాడు యోహాను భక్తుడు. ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఒక మాట ఉంది, నీవు నాకిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్టులా సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం, ప్రభుకి అధికారం ఉంది, అథారిటీ. ఆయనకు అధికారం ఉంది అందరికీ నిత్య జీవం లేకపోతే ఏమవుద్ది? నిత్య జీవము లేకపోతే ఏమవుద్ది? నిత్య మరణం, సదాకాలము నరకంలో యాతన పడతారు సదాకాలం. అదే రెండవ మరణం అంటారు. మరణం మానవులందరూ చనిపోవాలా? హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తాడు, అందరూ చనిపోవాలి. ఆ తర్వాత తీర్పు ఉంటుంది, అందరికీ తీర్పు ఉంటుంది. మానవులందరూ చనిపోవాల్సిందే. మార్టల్ అంటే చనిపోవాలా? కానీ రెండు రకముల మరణములు, క్రీస్తులో చనిపోవుట, క్రీస్తు లేకుండా చనిపోవుట. క్రీస్తులో చనిపోయిన వారు దేవుని సన్నిధిలో ఉంటారు. యోహాను భక్తుడు రాస్తాడు, యోహాను సువార్త ప్రకటన గ్రంథము 14, చాలా ప్రియమైన మాట నాకు అది చూస్తే మంచిది. ప్రకటన గ్రంథము 13, ప్రభువునందు మృతులు ధన్యులు. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్. ధన్యులు వాళ్ళు. అదే యేసుప్రభు అంటాడు యోహాను 5లో, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున మృతులైన వారందరూ తిరిగి లేస్తారు. ఆయన శబ్దము విని, యేసు ప్రభు యొక్క శబ్దము పిలుపు విని అందరూ లేస్తారు. మేలు చేసుకొనిన వారు, మేలు చేసిన వారు అని రాశారు. కానీ మేలు చేసుకొనుటనగా క్రీస్తును అంగీకరించినప్పుడు వారి జీవ పునరుద్ధానం. కీడు చేసుకున్న వారంటే క్రీస్తును తృణీకరించిన వారు తీర్పు పునరుద్ధానం, అగ్నిగుండం. పునరుద్ధానం మధ్యకాలం 1000 సంవత్సరాలు. జీవ పునరుద్ధానములో ఉండాలంటే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలా. అది చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు యొక్క అధికారం, తండ్రి ఇచ్చినాడు ఆయనకు అధికారం. చాలా గొప్ప సంగతి అది. రక్షణ పొందిన వారందరూ కూడా రక్షణ పొందనటువంటి వారు తీసుకురావాలి. అధికారం మనకు కూడా ఇచ్చాడు. శిష్యులకు అధికారం ఇచ్చినాడు, తన శిష్యులకు అధికారము. ప్రభు శిష్యులతో అన్నాడు కదా, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, వెళ్ళండి, నా అధికారంతో వెళ్ళండి, నేను ఇస్తాను. వెళితే నా అధికారం మన సొత్తు అవుద్ది. ఆ అధికారం మనం ఎలా పొందుతామంటే ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు. అది
చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభుకి ఆయన బోధలో అధికారం, ఆయన మాటల్లో అధికారం, జీవము, ప్రాణం ఉంటుంది ఆయన మాటల్లో. బైబిల్ చూద్దాం, మనం బైబిల్ చూడాలా. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1, మార్కు సువార్త 1వ అధ్యాయం 21. అంతటా వారు, యేసు ప్రభు అప్పుడే ఒక 4 శిష్యులు ఆయన వెంబడించినారు. వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. కపెర్నహూము యేసు ప్రభు యొక్క హెడ్ క్వార్టర్స్, అది మినిస్టీరియల్ హెడ్ క్వార్టర్స్. పుట్టింది బెతలెహేం, పెరిగింది నజరేతు, సేవ కపెర్నహూమును చేశాడు. కపెర్నహూమునకు వచ్చిన వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో పోయి బోధించినాడు. యేసు ప్రభు సినగాగ్ అంటారు, యూదుల యొక్క చిన్న మందిరము, బోధించినాడు. ఆయన ఈ మాటలు గమనించాలా. బైబిల్ చూస్తున్నారు అందరూ? చూస్తున్నారా? ఆయన శాస్త్రులంటే వాళ్ళ బోధకులు అన్నమాట, వాళ్ళ పాస్టర్లు, సేవకులు. శాస్త్రుల వలె కాక అధికారం, ఆ మాట నాకు కావాలా. శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడినారు. మార్వెల్డ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అధికారం, పవర్ మనకు కూడా ఇస్తాడు. అది ఆయనకు అప్పగించాం. ఆయన అధికారం మనకు అప్పగించుకోవాలి. మనం వీ హ్యావ్ టు సరెండర్ టు హిజ్ అథారిటీ. ఎంత బాగా రాసినారండి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము కలవాని వలె వారికి బోధించను గనుక ఆయన బోధకు వారు ఆశ్చర్యపడినారు. ఎంత గొప్ప సంగతి. రోగముల మీద ఆయనకు అధికారం, వ్యాధులు బాగు చేసినాడు. ఆయన మాటతో బాగు చేస్తాడు. డిస్టెంట్ హీలింగ్ అంటారు. ఎక్కడి నుంచి మాట్లాడితే అక్కడ స్వస్థపడతారు. నా బలిష్టం అది, నాకు చాలా ఇష్టం అది. లూకా సువార్త 7వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొన్నిసార్లు మీరు రాసుకున్నారో లేదో నాకు తెలీదు. నోట్స్ రాసుకోవాలా, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. దాన్ని నెమరు వేయట అంటారు. నెమరు వేయని జంతువులు అపవిత్ర జంతువులు, నెమరు వేసే జంతువులు పవిత్ర జంతువులు బైబిల్లో రాశారు. నెమరు వేయాలి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని. ఒక సువార్త 7వ అధ్యాయం, అంతా చదవటానికి టైం లేదు మనకి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి, శత అంటే 100 సోల్జర్స్ మీద నాయకుడు, ప్రియుడైన దాసుడు అక్కడ రోగి అయి చావ సిద్ధమై ఉండెను. హీ వాజ్ ఎట్ ద వెజ్ ఆఫ్ డెత్. చావ సిద్ధమై ఉండెను. పరిగెత్తుకుంటూ వచ్చాడు. తర్వాత చదవండి, మీరు తర్వాత చదవండి, చాలా బాగుంటుంది అది ఆ ఎపిసోడ్. ఆయన అంటున్నాడు 6వ వచనములో, ప్రభువా శ్రమపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను అని నేను ఎంచుకొనలేదు. అయితే ఈ మాటలు గమనించాలి. మాట మాత్రము సెలవిమ్ము.
మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడదు. ఏం విశ్వాసం అండి అది? ఏమి విశ్వాసం అది? ఆయన మీద, ప్రభువు మీద సొంత ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, తృణీకరించినారు. మాట మాత్రమే సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపడు. ఇంకా అవన్నీ తర్వాత చదువుకోండి, నాకు బలిష్టం ఈ యొక్క ఎపిసోడ్. 9వ వచనములో ప్రభు యేసు ఈ మాటలు విని ఆ శతాధిపతి ఆశ్చర్యపడినాడట. అబ్బా, యేసు ప్రభుని ఆశ్చర్యచిక్కుతునిగా చేసిన విశ్వాసం. He made Jesus surprise. మళ్ళీ చదువుతాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప 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 విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇస్రాయేల్ అందరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. వాట్ ఏ స్టేట్మెంట్! మనకుందా విశ్వాసం? పరీక్ష చేసుకుందాం. వాక్యం బోధించే మన జీవితం, నా జీవితం పరిశీలించే నాకుందా విశ్వాసం? లేదా విశ్వాసమును కర్త కొనసాగి చేసి పాదాల మీద పడి అడగండి, నాకు విశ్వాసం కావాలా? ఇస్తాడు ఆయన. ది ఆథర్ ఆఫ్ ఫెయిత్, ఆస్క్ హిమ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరే. అయిపోయింది, స్వస్థపడ్డాడు. మాటలు అధికారం, ఎస్ మాటలు. అది ఇక్కడ మన అంశము, ఎస్ మాటలు. ఆ పాట అందరూ పాడాలా? ఒక మాట మొదటి చరణం చివరి చరణం కాదు, మాటలన్నీ ఆ యొక్క ఆ వచనాలన్నీ పాడాలా. అది అంశం, యేసు ప్రభువు మాటలు. దాని పాటల మీరు సరిగానే వింటున్నాను నేను. మాటలు ఎంత పవర్ ఉంది! అధికారం, అథారిటీ ఓవర్ డిసీజెస్. పరిస్థితుల మీద అధికారము. చాలాసార్లు మనం 5,000 మందికి ఆహారం పెట్టాడు చెప్తాము, కానీ 2 సార్లు పెట్టాడు ప్రభు ఆహారము. అందుకని చూపించాలనుకుంటున్నాను. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 8. బైబిల్ మనం బాగా చదవాలి, కూలంకషంగా చదవాలి. మార్కు సువార్త 8 మొదటి నుంచి 6. ఆ దినముల్లో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా వద్ద ఉన్నారు అన్నము లేకుండా. ఏం ఆసక్తి అండి అది! ఇంకా వస్తున్నారండి చర్చికి. ఎందుకమ్మా మీరు రావటమో? ఎందుకమ్మా రావటం మీరు? 9:30కి ఆరాధన ఇప్పుడు వస్తున్నాడు తీరిగ్గా. బాధగా ఉందండి నాకు. నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం. రాకడ దినాల ఆసక్తి తగ్గిపోతాయి, దివిటీలు ఆరిపోతున్నాయి అన్నమాట. పోతే పోతాం, లేకపోతే లేదు. బాధగా ఉందండి నాకు. ప్రభు ప్రేమ 2-3 నేను ఉంటున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉండి ఆయన ఇక్కడ కనిపెట్టేటట్టు చేస్తున్నామే. సరే, 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరం. అమ్మండి యేసు ప్రభు ఇది మదర్స్ హార్ట్. అమ్మలాగా, అమ్మ అన్నము లేదే నా బిడ్డలకి 3 రోజులు. ఆయన కూడా తినలా. నేను వారి మీద కనిక, నేను
వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపిన ఎడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు. దూరము, ఎంత దూరము నుండి వచ్చారు నడుచుకొని. ఏంటండి, పరిగెత్తుకుంటూ వచ్చారంట. కింద కూర్చున్నారు వాళ్ళు, కుర్చీలు ఉండే మనకి. ఎంతమంది! నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోదురేమో. ఏందండి ఆ మనస్సు, యేసయ్య మనస్సు, మూర్ఛ పడిపోతారు అన్నం లేకపోతే. ఎంత ప్రేమ అండి యేసయ్యకి. మదర్లీ అఫెక్షన్, అమ్మలాగా. ఆ పొద్దున కొన్ని పని చేసేవాళ్ళు లేరు, పని వాళ్ళు లేరు. నేను ఎవరిని అడగను, బతిమలాడను. ఒక అమ్మాయి వచ్చింది, మన అమ్మాయి, నా కూతురు కాదు, మనవరాలు. తాతయ్య ఏం చేయమంటావు తాతయ్య? ఏమొద్దమ్మా, పాలు కాచి తోడేసిపోమ్మా అని చెప్పాను. ఇంకేమన్నా కావాలి చెప్పు తాతయ్య, వస్తాను. ఎవరో ఒకళ్ళు వస్తారు. అమ్మ మనస్సు, ఆమె ఆ బిడ్డ నోట్లోంచి అమ్మ మాటలు వచ్చినాయి. తాతయ్య నీకు ఏం కావాలా? విలేజ్ మినిస్ట్రీ పంపించాను ఆ బిడ్డని. నేను వారి ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనతో అడిగిరి. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 5 రొట్టెలు 2 చేపలు కాదు, 7 రొట్టెలు. చదివారు ఎప్పుడన్నది? 7 రొట్టెలు, 7 అనేది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతి, అది అధికారము. హీ బ్లెస్డ్ దోస్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్. విరిచి వారికి వడ్డించుటకై తన శిష్యులకి ఇచ్చిన వారు జన సమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించమని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు ఎత్తిరి. భోజనం చేసిన వారి ఇంచుమించు 4,000 మంది. 4,000 మందికి భోజనం పెట్టారు. హిజ్ అథారిటీ ఓవర్ ద సర్కమ్స్టెన్సెస్. పరిస్థితుల మీద అధికారము. పరిస్థితులు మార్చివేసినాడు. ఆకలి కొనిన వారు ఆకలి తీర్చినాడు. భోజనము లేదు, భోజనము సప్లై చేసినాడు. అది చేస్తే అధికారం ఆయనకి. చాలా గొప్ప సంగతి. పరిస్థితుల మీద అధికారం, ప్రకృతి శక్తుల మీద అధికారం, అథారిటీ. చివరిలో ఆఖరి 2 లైన్స్లో, కనుక మనలో పౌలు కూడా ప్రతి వాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. సామాన్యం కాదండి ఇది. సాతాను మోసము. We all have to give an account to God. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన బైబిల్ వాక్యము, అవకాశములు, ఎన్ని అవకాశములు ఇచ్చినాడు, జారబెడుచుకున్నావు నువ్వు. లెక్క అడుగుతాడు. ప్రతి వాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగింపవాలి. పిలాతు నిలబడ్డాడండి. పిలాతు ఎదుట ప్రభు నిలబడ్డాడు. యోహాను 19, యోహాను సువార్త 19వ అధ్యాయం. John's Gospel chapter 19 verse 10 and 11. పిలాతు చూస్తున్నారా, 100 పేజీ. లెక్క చాలామంది
యోహాను 19:10. పిలాతు, నాతో మాట్లాడవా? ఏసై సైలెంట్గా ఉన్నాడు. ఏం మాట్లాడు ప్రభు, మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు. నీకే అధికారం ఉందట అబ్బో అనుకోవు. అధికారం ఉంది, నేను విడుదల చేయగలను. నేను నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరగవా అని ఆయనతో అనేను. ప్రభువుతో, దేవుడితో. అందుకు యేసు, ఎంత ధైర్యం అండి నా ప్రభువుకి. నా ప్రభు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. నా మీద నీకే అధికారం లేదు జడ్జి. యు హ్యావ్ నో అథారిటీ. పైనుండి రావాలి నీకు అధికారం. నీకేముంది? అప్పుడు మాట్లాడాడు ఆయన. అథారిటీ. నువ్వు నా దగ్గర నిలబడాలి ఒకరోజు, జాగ్రత్త. పిలాతు ఎదుట బంట్రోతలు బాపాడు. పట్టుకురండి వాడిని, ఆయన పట్టుకురండి. ఏందయ్యా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన్ని పట్టుకొని రావాల్సి బంట్రోతలు పంపినారు. టెంపుల్ పోలీస్ వాళ్ళు, టెంపుల్ పోలీస్. యోహాను సువార్త 7. పేజీ 88. ఆ బంట్రౌతులు 45 వచనం. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు? ఎందుకు పట్టుకు రాలేదు మీరు? పోయి ఇంతమంది పోయారు. అమ్మా ఇంకా దీలా బిడ్డ చెప్తున్నా. 88వ పేజీ, 88వ పేజీ. చూసావా? కనపడలా? యోహాను సువార్త అమ్మా. కనపడిందా కనపడలేదా? యోహాను సువార్త నువ్వు తీయాల. 7వ అధ్యాయము 45. కనపడిందా? యోహాను ఇందాక కొంచెం పొరపాటుగా చెప్పిన. యోహాను సువార్త 7:40. ఆ బంట్రౌతులను ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకొని రాలేదు అడుగగా, బంట్రౌతులు ఇస్తున్న సాక్ష్యము. ఆ మనుష్యుడు మాటలాడినట్టులా ఎవరునో ఎన్నడనో మాట్లాడలేదు. ఆ మనుష్యుడు మాట్లాడినట్టులా ఎవరు, మీరు కూడా మాట్లాడాల, మీరు కూడా పాస్టర్లే కదా, ఎన్నడూ మాట్లాడలేదు. ఏంటి? అధికారం. ఆయన మాటలో అధికారం. దేవుని బిడ్డలారా, యేసుప్రభు పిలుస్తున్నాడు. ఆయన శోధన అయిన తర్వాత గలిలయ సముద్రాన్ని పోయాడు. అవన్నీ మీకు తెలుసు, మరలా చూడని అవసరం లేదు. పేతురు, సీమోను అందరూ ఇద్దరు వలలు వేస్తున్నారు. యేసుప్రభు పిలిచినాడు. అధికారం, అథారిటీ. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, జాలరులుగా చేస్తాను. అధికారం. వెంటనే వారు తమ వలలు విడిచి యేసుని వెంబడించినారు. ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్ దట్ బిజినెస్ అండ్ ఫాలోడ్ జీసస్. అధికారం అది. ప్రభు పిలిచి వస్తావు, నువ్వు వెంబడిస్తావా? ఆయన అధికారం లోబడతావా? రక్షణ కొరకు పిలుస్తున్నాడు ఆయన. అధికారంతో ప్రయాసపడి భారం మోసో సమస్త జనులు రండి నా దగ్గరికి, రండి. కమ్. అధికారంతో పిలుస్తూ రండి. నువ్వు ఇంకా అధికారం ఒప్పుకోకపోతే ఇప్పుడు రా టుడే. రేపు సంగతి నేను చెప్పలేను. రక్షణ కొరకు పిలుపు, అధికారంతో పిలుస్తున్నాడు. నువ్వు జారిపోయినావా? హిర్మియాలు అంటాడు. అదంటే టైం లేదు మనకి.
భ్రష్టులైన బిడ్డలారా నా దగ్గరికి తిరిగి రండి, నేను మీ యజమానుడను, మీ అవిశ్వాసం బాగు చేస్తాను. భ్రష్టులంటే బ్యాక్ స్లైడ్ అండ్ పీపుల్, వాళ్ళు కూడా పిలుస్తున్నాడు అధికారంతో. రక్షణకు పిలుపు, నువ్వు జారిపోతే నేను పిలుస్తున్నాడు, రావచ్చు బిడ్డ. చాలామంది జారిపోయారు. ఒక ఆయన సాక్ష్యం ఇచ్చినాడు, నేను జారిపోయాను మరలా వచ్చాను అన్నాడు కదా. యూ కెన్ కమ్ బ్యాక్. పేతురు వచ్చాడు, దావీదు వచ్చాడు, రావచ్చు నువ్వు. భ్రష్టులైన నా బిడ్డలారా మీరు రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను, నేను మీకు అధికారిగా యజమానిగా ఉంటాను, పిలుపు విని రండి. ఇప్పుడు రేపు సంగతి నేను చెప్పలేను, ప్రభు రావచ్చు ఇప్పుడు కూడా. వాడే సేవకు పిలుస్తున్నాడు, సేవ, రక్షణకు పిలుపు, అధికారం. జారిపోతే పిలుస్తున్నాడు, రావచ్చు నువ్వు బిడ్డ, నువ్వు పడిపోయినా కూడా రావచ్చు. నీతిమంతుడు పడిపోయాడు, సార్ మళ్ళీ లేపుతాడు ఆయన. బట్ యూ హ్యావ్ టు కమ్ టు జీసస్ క్రైస్ట్. ఒప్పుకోవాలి పాపం, ఒప్పుకోవాలి, రక్తము కడుగుతుంది మిమ్మల్ని. మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమత దుర్నీతి నుండి పవిత్రులు చేస్తాడు ఆయన. కమ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. అధికారముతో పిలుస్తున్నాడు ఆయన, నేను కాదు, ప్రభు సేవకు పిలుస్తున్నాడు. సర్వాధికారం నాకు ఇవ్వబడింది, వెళ్ళండి, మీరు వెళ్ళండి, అందరినీ నా శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి. ఆజ్ఞ ఇది, విత్ అథారిటీ. నేను మీకు ఏ సంగతులు బోధించేవాటి బోధించండి, టీచ్ దెమ్. సేవకు వస్తారా? అధికారం, మన అధికారి పిలుస్తున్నాడు, ప్రభు దేవుడు. ఆయన పిలిచినప్పుడు పిలిచిన పని చేయటానికి శక్తి కూడా ఇస్తాడు. ఆల్ పవర్ ఈజ్ గివెన్ టు మీ, సో గో. ఆ పవర్ మీకు కూడా ఇస్తా. ద పవర్ ఆఫ్ రెజరెక్షన్ ఈజ్ అవైలబుల్, సర్ప్లస్ ఆఫ్ పవర్ నీకు ఇస్తాను నేను. రక్షణ పొందకపోతే ఇప్పుడు రా, నువ్వు రెక్కల్లోకి రా. జారిపోతే రా. సేవకులు లేరు నాకు ఇండియాలో, 1% అంట ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్. ఒక భక్తుడు చెప్పాడు నాకు, ఏదో 13 అంత ఇంత అంటారు, కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు వచ్చినా కూడా ఏం చేస్తున్నారు? ఇంతమందికి సువార్త లేదే. సేవకులు పనివాళ్ళు కావాలా? కొత్త విస్తారం పనివాళ్ళు కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది పనివాళ్ళు కావాలా? డైరెక్టర్స్ ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, అందరు పెద్ద పెద్ద సెక్రటరీస్ ఉన్నారు, సేవకులు, పాస్టర్లు, సువార్త, పనివాళ్ళు లేరు. స్కేర్స్ట్ ఆఫ్ వర్కర్స్, పని చేసేవాళ్ళు కావాలా? నువ్వు వస్తావా? ఆయన అధికారం లోబడటానికి ఇష్టపడకపోతే వద్దే. యోధా లోబడలేదే, చివరి దాకా లోబడలేదే, ఆయన బోధలు వింటూ లోబడలేదే, అద్భుతాలు చూసి లోబడలేదే, చనిపోయిన బతికిస్తే లోబడలేదే, చూసి కూడా 5,000 మందికి ఆహారం పెడితే లోబడలేదే, చూచి కూడా. ఏమి రాశారు బైబిల్లో? సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద అథారిటీ ఆఫ్ సాటన్. జూడస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద అథారిటీ ఆఫ్ సాటన్. వాడు లోపల ప్రవేశించాడు, రాసినాడు, తెచ్చిపోయి ఊరేసుకొని చచ్చిపోయినాడు, నరకంలో ఉన్నాడు. ఎందుకు? ఆయన అధికారం మనకు ఒప్పుకోలేదు. He did not surrender his life to the authority of Jesus Christ. సాతాను అధికారం వెళ్ళిపోతావు నువ్వు ప్రభు వదిలిపెడితే. కళ్ళు మూసుకున్నావు. దేశాయి నీతో మాట్లాడితే సిగ్గుపడకుండా బైబిల్ లేకుండా లేచి నిలబడు నువ్వు. We want to come under the authority of Jesus Christ. Please stand up. లేకపోతే నీ గతి నేను చెప్పలేను. మేబీ యు ఆర్ లైక్ జూడస్. గర్వం అన్నమాట, ప్రైడ్. దేవుని సొంతలో నిలబడాలా? ప్లీజ్
నా మాటలు కాదు ఇవి, యేసయ్య మాటలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ స్టాండ్ అప్. కొంతమంది నిలబడరు, నాకు తెలుసు నిలబడరు. యోధా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. జూడాస్ వేషధారణ, వాళ్ళకి వేషధారణ, హిపోక్రసీ. ఎవరు కనుక్కోలేదు చివరి దాకా. 3.5 సంవత్సరాలు నోబడీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ ఎ డెవిల్. నువ్వు సేవ చేయొచ్చు కానీ తగ్గించుకోవాలా ఎవడైనా సరే. గాడ్ బ్లెస్ యూ నాన్న. ప్రార్థన చెప్పండి, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, చెప్పండి. నిలబడ్డవాళ్ళు మా కింద వాళ్ళు చెప్పొద్దు, అసలు చెప్పొద్దు. కింద వాళ్ళు కూర్చున్న వాళ్ళు చెప్పొద్దు. నిలబడ్డవాళ్ళు చెప్పండి. పరమ తండ్రి, నాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీ స్వరము నేను విని ఉన్నాను. నీ కుమారుని అధికారమునకు ఒప్పుకొనుటకు నేను ఇష్టపడుతున్నాను. నాకు శక్తి లేదు నా చేయి పట్టుకొని నా మరణము వరకు, నీ రాకడ వరకు నడిపించుమని, నీ సేవలో నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. కానుకల కొరకు ప్రార్థన చేసుకున్నామండి. మా స్తుతులకు పాత్రుడవైన మా తండ్రి, ఇవదే కాలమందు నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడిన విధానమును బట్టి మీ స్తోత్ర చెల్లిస్తున్నాను. అవును, ఎవరును నీ ప్రాణమును తీయుటకు అధికారం లేదు. అయితే నీవు మా రక్షణ కొరకై ప్రభువా నీవు ప్రాణం పెట్టావు, దాన్ని తీసుకున్నావు. తిరిగి వందనాలు. కనుక ప్రాణము పెట్టుటకును, ప్రాణము ప్రభువా మరి తిరిగి తీసుకున్న అధికారం నీవు కలిగి ఉన్నావు. నీ స్తోత్రాలు. నీ సువార్త సేవల అధికారం ఉంది కనుక ప్రభువా ఇచ్చిన దివ్యమైన వాక్కులను బట్టి వందనాలు. ఆ అధికారములో మేము జీవించుకొనుచు నిజమైన పనివారం కొంత భాగ్యం దయచేయండి. పాస్టర్ గారిని దీవించు, ఇంకా నిండు ఆయుష్ ఆరోగ్య బలము దయచేయండి. ఆత్మ నింపి వాడుకో తండ్రి. ఇవ్వండి, మీకు ఇవ్వబడిన వాగ్దానం ఉంది. ఇచ్చిన నీ ప్రియ బిడ్డల కానుకలను మీరు అంగీకరించినారు, మీకు వందనాలు. ఆకాశ వాకిళ్ళిప్పి కావలసిన ఆయా ఆ ఆశీర్వాదముల వారి కుటుంబాలకు పిల్లలకు దయచేయమని వేడుకుంటున్నాను. ఆయా సమయంలో పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయనకు గుండెలో ఉన్న 3 హోల్స్ పూడ్చుకుపోయినవి స్వస్థత కలిగించును. ఆయన గుండె చెదని వారిని నేను బాగు చేస్తానన్నారు. మీరే బాగు చేయండి ప్రభా. స్వస్థత కలిగించు, జీవింపచేయండి. నీ కొరకు నిరూపమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే సంతోషం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె కూడా యాక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగిలి ఉంది, కనికరించండి. నానావిధ రోగ పీడితుల యొద్దకు రాగా స్వస్థపరచు అధికారం నీకుంది ప్రభువా. ప్రభువు శక్తి నీకుంది గనక ఆమెను ముట్టి స్వస్థపరచండి తండ్రి, జీవింపచేయండి. మరొకసారి ఇచ్చిన కానుకలు బట్టి వందనాలు. నీ సేవకు నీ మహిమార్థ వాడుడుకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైన జ్యువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ దినమున శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, గడిచిన పరిశుద్ధ దినము నుండి నేటి పరిశుద్ధ దినం వరకు మనల్ని కాచి కాపాడి మరి శ్రేష్టమైనటువంటి దైవవర్తమానము అందించినటువంటి మన ప్రియతమ సంఘ కాపరి రెవరెండ్ డి.జి. ఆగస్టిన్ గారికి సంఘ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెవరెండ్ కె. ప్రసాదరావు గారికి, రెవరెండ్ డి. ఆశీర్పాల్ గారికి కూడా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ ప్రకటనలు ఆరాధన అనంతరము
బైక్స్ జనరల్ గ్యాదరింగు ఒక ప్రక్క ఉంటుంది. అదేవిధంగా స్త్రీల మైత్రి సహవాసం కూడా మరి ఆరాధన అనంతరం ఉంటుందని స్త్రీల మైత్రి కూడిక కార్యదర్శి గారు శ్రీమతి కె సంధ్యారాణి దీన్ దయాళ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక స్త్రీలందరూ కూడా మరి స్త్రీల సమాజ కూడికలో పాల్గొనవలసిందిగా ప్రేమతో కూర్చున్నాను. సాయంకాలము 6:30 గంటలకు మన పార్సనేజ్ నందు ఇంగ్లీష్ సర్వీస్ ఆరాధన కలదు. మన పాస్టర్ గారు దైవర్తమానం అందిస్తారు. కనుక ఐ రిక్వెస్ట్ ఆల్ దిస్ members of the Jubilat Memorial Baptist Church, please come to attend the English service at 6:30 p.m. in Parsonage. ప్రతి బుధవారము సాయంకాలం 5:30 గంటలకు జుబెట్ ప్రార్థనా కొండపై ఆరాధన ఉంటుంది. మన అసోసియేట్ పాస్టర్ గారు రెవరెండ్ కె ప్రసాదరావు గారు దైవ సందేశం అందిస్తారు. కనుక అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి శుక్రవారం సాయంకాలము 5:30 గంటలకు జువెట్ ప్రార్థనా కొండపై ఆరాధన మన అసోసియేట్ పాస్టర్ గారు కె ప్రసాదరావు గారు దైవర్తమానం అందిస్తారు. ప్రతి సోమవారం సాయంకాలం 6:30 గంటలకు మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కూడిక ఎద్దు అపార్ట్మెంట్లో ఉంటుందని మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ కె నాగభూషణం గారు, అదేవిధంగా సెక్రటరీ రెవరెండ్ ఎం రాణా విజయరావు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం సాయంకాలం 6:30 గంటలకు మెన్స్ డిపార్ట్మెంట్ వారు ఇన్డెప్త్ బైబిల్ స్టడీ ఉంటుంది. కనుక 40 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా మెన్స్ డిపార్ట్మెంట్లో చేరవచ్చు. కనుక ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని మీరు కలవండి, వారు వివరాలు తెలియజేస్తారు. మన సంఘ సభ్యులు 11వ డివిజన్ కార్పొరేటర్గా శ్రీ గంగవరపు ప్రవీణ్ పంతులు గారు మరి వారు వైసీపీ తరపున గెలుపొందారు. అదేవిధంగా మన సంఘ సభ్యులు 8వ డివిజన్ కార్పొరేటర్గా సండ్రపాటి వర్డ్స్వర్త్ టీడీపీ వారు గెలిచారు. వారు ప్రార్థన చేశారు. గత వారము మరి దేవుడు మహాకృపను వారికి అనుగ్రహించారు. అందును బట్టి సంఘపక్షంగా వారికి శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కొంత ఆటంకాలు మరి ఆరాధన విషయంలో విషయంలో మరి ఏర్పడింది. అయితే మరి సానుకూలముగా స్పందించడం వల్ల మరి ఇక్కడ ఆరాధన మరి లెంట్ కూడా ఇక్కడే మరి ఆరాధన సంఘాలయంలో జరిగేంత వరకు ఇక్కడే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంట్ కాలంలో గత వారము మరి సోమవారం రెవరెండ్ డి ఆషర్పాల్ గారు, మంగళవారము శ్రీమతి కె సత్యకుమారి గ్లాడిస్టన్ గారు, బుధవారము డి శంకర్రావు గారు, గురువారము రెవరెండ్ ఆర్ రూఫస్ విలియం కేరి గారు, శుక్రవారం శ్రీమతి పి సుభాషిణి రత్నరాజు గారు, శనివారము రెవరెండ్ కె ప్రసాదరావు గారు దైవర్తమానం అందించారు. మరి రేపటి దినాన సోమవారము రెవరెండ్ డి జాన్ అగస్టిన్ గారు, మంగళవారం శ్రీమతి కె కృపాదానం రాజశేఖర్ గారు, బుధవారం శ్రీ ఎం సాల్మన్ రాజు గారు రిటైర్డ్ లెక్చరర్, గురువారము రెవరెండ్ ఎస్ అబ్రహాం గారు మన పాస్టర్ గారు, శుక్రవారము శ్రీమతి కె కృపావారం గారు, శనివారము రెవరెండ్ కె ప్రసాదరావు గారు దైవర్తమానము ఈ లెంట్ డేస్లో ప్రసంగిస్తారు. కనుక వారి గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఆ బైబిల్ బుక్ హౌస్ అక్కడ ఏర్పాటు చేయబడింది. ఆ బైబిల్ బుక్ హౌస్లో బైబిల్స్, బైబిల్ కవర్సు, తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు, వాక్యాలకు సంబంధించినటువంటి లామినేషన్స్, ఆధ్యాత్మిక సిడీస్ మరి ఉన్నాయి, లభిస్తున్నాయి. కనుక మరి వాటిని ఆ బైబిల్ బుక్ హౌస్ని సందర్శించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. బ్రదర్ టి పాల్ సుధీర్ గారు మరి ఈ వారం నుండి ఇక్కడ బైబిల్ బుక్ హౌస్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. కనుక సందర్శించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి ఆరాధనకు చాలా ఆటంకాలు వస్తున్నాయి. మరి మనము గత 10వ తారీఖున మొన్న ఆ ఎలక్షన్ అప్పుడు రోడ్డు మీద లెంట్ మనం జరుపుకున్నాం. మరి ఇక్కడ అనుమతి లేదు, తర్వాత చర్చిలోకి వెళ్ళడానికి కూడా అనుమతి లేని కారణంగా మనం రోడ్డు మీద ఆ లెంట్ డివోషన్ జరుపుకున్నాం. మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి దేవుని చిత్తం అయితే మీ ప్రార్థన
పెట్టండి. వచ్చే వారము మరి సంఘాలయంలో సంఘ ఆరాధన జరుగుతుందని భావిస్తున్నాం. మరి పాస్టర్లు గారు, మరి ఆగస్టిన్ గారు, తర్వాత ప్రసాదరావు గారు, ఆశీర్పాల్ గారు, తర్వాత కమిటీ సభ్యులు, మరి ఈ ఆరాధన తర్వాత కమిటీ సమావేశం ఉంటుంది. ఆ కమిటీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొనబడుతుంది. ఆ నిర్ణయాన్ని తప్పకుండా మీకు తెలియజేస్తాము. మీ సలహాలు, మీ సూచనలు, మీ ఆమోదము లేకుండా మేము ఏమీ ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే చర్చి అంటేనే కాంగ్రిగేషన్, సంఘ సభ్యులు ఆమోదిస్తేనే ఏదైనా చేయగలుగుతాం. కనుక మీ పూర్తి సహకారము అందించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. ఎందుకంటే సంఘాలయంలో సంఘ ఆరాధన జరగాలనేటువంటి చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు ఆరాధన జరుగుతుందని. కనుక మరి మనం ప్రార్థిస్తున్నాము. మరి కొన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశము ఉంది. కనుక మీరు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరి వచ్చే వారము సంఘాలయంలోనే ఆరాధన జరుగుతుంది. మన పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఆరాధన జరుగుతుందని మిమ్మల్ని కోరుకుంటున్నారు. నేను ప్రార్థించవలసిందిగా మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. సంఘ కానుకల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి కవర్ కూడా చదువుతున్నాము. ఒకవేళ మీరు కవర్లో సంచిలో కానీ వేస్తే చదవడానికి అవకాశం ఉండదు. కానీ ఫస్ట్ సండే మాత్రము అన్ని కవర్లు చదవటం లేదు, కేవలం కొన్ని కవర్లు మాత్రమే. అంటే ఏదో ఎక్కువ ఇచ్చినటువంటి వాళ్ళ కవర్లు, తక్కువ ఇచ్చినటువంటి కవర్లు కాదు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి కవర్ కూడా బాధ్యత వహిస్తున్నాం. మీకు వెంటనే ఆ రిసిప్ట్ కూడా బైబిల్ స్త్రీల ద్వారా మీకు ఇవ్వబడతాయి. దయచేసి గమనించండి. కవర్ల గురించి మరి పోస్టులు చేయొద్దు. ప్రతి కవర్కు బాధ్యత వహిస్తూ మీకు వెంటనే ఆ రిసిప్ట్ అనేటువంటిది బైబిల్ స్త్రీల ద్వారా మీకు ఇవ్వబడుతుంది. జే పద్మావతి గారు మరి సెకండ్ లైన్ కృతజ్ఞత కానుక. ఇండ్ల రవితేజ గారు, డాక్టర్ ఇండ్ల రవితేజ గారు రైల్పేట ఫస్ట్ లైన్ వారు 5,000 రూపాయలు కృతజ్ఞత కానుక ఇచ్చినారు. బండారు నాగరాజు గారు 1000 రూపాయలు. పి కిరణ్ బాబు గారు వారి కుటుంబము 1000 రూపాయలు. టి జాన్ ఎలీషా గారు కృతజ్ఞత కానుక. కె కాంతారావు గారు బలరాం కాలనీ కృతజ్ఞత కానుక. జి శోభా సందీప్ గారు దశమ భాగం 10,000 రూపాయలు. కె మరియమ్మ రత్నం గారు చేమకుర్తి 2,000 రూపాయలు. ఏ విల్సన్ గారు అండ్ ఫ్యామిలీ హౌసింగ్ బోర్డు కాలనీ 1000 రూపాయలు. మల్లెల మహేష్ మల్హోత్రా గారు వారు కృతజ్ఞత కానుక 200 రూపాయలు ఇచ్చినారు. కనుక ఈ కృతజ్ఞత కానుక దశమ భాగం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా సంఘ పక్షముగా, కమిటీ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన సంఘ సభ్యులు తూర్పు క్రిస్టియన్ పాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు గాలి జాకబ్ గారు వారు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. వారి యొక్క భూస్థాపన ఈరోజు 4 గంటలకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రకటన, క్షమించండి. ఆరాధన అనంతరము క్వైర్ సభ్యులందరూ కూడా ఒక 5 నిమిషాలు ఉండవలసిందిగా కోరుచున్నాను. అందరము లేచి నిలబడినట్లయితే ముగింపు కీర్తన, పరలోక ప్రార్థన, పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఆరాధనను మనం ముగించుకుందాం. కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడుండగా ఏటికింకా వెరవవలయు ఎప్పుడు నాకు పండుగ. అభయమే పురానందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి, వారణస్తులు మేము క్షమించిన ప్రకారం వాడు క్షమించండి, మన శోధనలో తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరైన తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మన పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచి గొప్ప అధికారముతో మీరు సమస్త జనులను నా శిష్యులుగా చేయుడని చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన మధ్య సంచరించుచు ఈ ఆత్మీయ సత్యములు బోధిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ప్రభువుల ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకు మరి ముఖ్యముగా తండ్రి మీ కుమార అధికారమునకు ఒప్పుకొని నిలబడినటువంటి నీ ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నిన్ను నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు